విశాఖలో ఒక బాలిక కిడ్నాప్ అయినట్టు ఒక ఫిర్యాదు అనేది ఇప్పుడు నేనున్న రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉన్న బస్ స్టాప్ వద్ద తల్లిదండ్రులు ఎదురిస్తున్నారు. తల్లిదండ్రులతో పాటు 4 ఏళ్ల బాలిక కూడా స్కూటీపై ఉంది. అయితే దాదాపు అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో స్కూటీపై ఇద్దరు వచ్చారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ ఇద్దరు ఆ పాపని తీసుకువెళ్ళినట్టు సీసీ ఫుటేజ్ లో ఉంది. అయితే కిడ్నాప్ ఎందుకు జరిగిందన్న విషయంపై ఇంకా పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. ఈ దశలో ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. అమ్మా సార్, అదే మీరు కూడా ఆ టైంలో ఉన్నారు. ఏం జరిగిందండి? సార్ రాత్రి నేను 9ంటికి దిగాను సార్. 9ంటికి వాళ్ళ పాప పండుకొని ఉంది. 12 వరకు చూశాను. తర్వాత మేము పండుకున్న తర్వాత రాత్రి 2ంటికి చినుకులు పడ్డాయి. లేచి చూసినప్పుడు పాప లేదు. తర్వాత కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేశాను సార్. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారు? ఎవరైనా తీసుకెళ్తారా? అట్లా ఏం చెప్పలేదు సార్. వాళ్ళు కూడా వెతుకుతూనే ఉన్నారు. మా తర్వాత మేము కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ చేసాం. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఓకే, ఆ టైంలో అంటే ఎంతమంది నిద్రపోతుంటారంటే? ఆ టైంలో ఒక 15 to 20 మెంబర్స్ ఇక్కడ ఉంటారు సార్. 10 నుంచి 15 మంది ఉంటారు లైన్ పనుకొని ఉంటారు. అంటే ఒకసారిగా వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడ్డారా? కంగారు పెట్టారు సార్. కంగారు పెట్టారు. కంగారు పెట్టి వెతుకుతున్నారు. తర్వాత ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నాను, నేనే కంప్లైంట్ చేయమన్నాను, కంట్రోల్ రూమ్ ఫోన్ చేయమన్నాను. ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే సహాయం చేస్తారనేసి తర్వాత సార్లు వచ్చి తర్వాత యాక్షన్ తీసుకున్నారు సార్. ఓకే, ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నట్టు అది మనకి తెలియదు సార్. మేము పనుకున్నాం, నిద్రలో ఉన్నాం, లేచి చూస్తే పాప లేదు. దాని తర్వాత ఏం తెలియదు సార్. అంతే, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంతే. విజయవాడకి చెందిన ఒక దంపతులు రైల్వే స్టేషన్ పై నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్థానికుల మాట అర్ధరాత్రి 2-2:30 గంటల సమయంలో సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ దశలో పోలీసులు సీసీ ఫుటేజ్ లో కొన్ని అంశాలు గుర్తించారు. స్కూటీపై ఇద్దరు యువకులు వచ్చి ఈ రకంగా తీసుకెళ్లినట్టు. ఈ దశలో దర్యాప్తులో అసలు నిజాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV విశాఖ.